ప్రైజ్లో దేవుని నామం మహిమ కలుగుగాక. నా పేరు ఆద్య. VBS క్లాస్లో 2 రోజులు ఉన్నామండి. ప్రేర్ చేసుకుందాం. స్తోత్రం స్తోత్రం పరిశుద్ధ 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 ప్రేమ తండ్రి. VBS క్లాస్లో అందరిలో మీరు తోడిని అభిషేకించమని వేసాయా. అలాగే పరిశుద్ధ వీడియో చూసిన బిడ్డలు మీరు దర్శించి వారి జీవితంలో గొప్ప ఖాయం చేయమని యేసునామములో వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఓ సాంగ్ పాడుకుందామండి. సజీవుడవైనా యేసయ్యా ఆశ్రయించిన నీ వారికి సహాయుడవై తృప్తి పరచితివే. సముద్రమంతా సమృద్ధితో సజీవుడవైన యేసయ్యా నిన్నాశ్రయించిన నీ వారికి సహాయుడవై తృప్తి పరచితివే. సముద్రమంతా సమృద్ధితో ఆనందించదనిలో అనుదినము కృప పొంది ఆరాధించదనిన్నే ఆనందగనుగతో. ఆనందించదనిలో అనుదినము కృప పొంది ఆరాధించదనిన్నే ఆనందగనుగతో. సజీవుడవైన యేసయ్యా. హల్లెలూయా. ప్రైజ్లో ఈరోజు మనం చెప్పుకునే టాపిక్ ఏంటంటే సాత్వికం. దేవుడు మన ఎందుకు లక్ష్యం ఉంచాలి అంటే మనం సాత్వికం కలిగి ఉండాలి. సాత్వికం అంటే తగ్గించుకుని ఉండడం. తగ్గించుకునే వారుగా ఉంటే దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. అలాగే సాత్వికం కలిగి ఉంటే దేవుడు మనకు న్యాయం తీరుస్తాడు. ఎవరైతే మనల్ని అవమానించారో, ఎవరైతే హాని చేస్తారో వారి ముందు దేవుడు మన పక్షం ఉండి న్యాయం తీరుస్తాడు. మనం అందుకనే మన సాత్వికం కలిగి ఉండేవారుగా ఉండాలి. అలాగే సాత్వికం కలిగి ఉంటే దేవుడు మనం లేవనెత్తాడు. మన కష్టాల నుంచి, బాధల నుంచి, ఏ కన్నెత్తు ఉన్నామో వాటి నుంచి లేవనెత్తుతాడు. అలాగే సాత్వికం కలిగి ఉండేవారుగా ఉంటే మనం ఎవరైతే అవమానించారో వారి ముందుటే దేవుడు కనతో నిలబెడతాడు. అలాగే మన సాత్వికం కలిగి ఉంటే మన బంధకాంచి దేవుడు విడిపిస్తాడు. అలాగే మనం సాత్వికం కలిగి ఉంటే ఆనందాన్ని, సంతోషాన్ని దేవుడు కలుగజేస్తాడు. పరిశుద్ధ వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్.